కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కలెక్టర్ వెంకటేష్ దోత్రే జిల్లా అధికారులతో కలిసి ఒక దళితుడి ఇంట్లో ఆతిథ్యాన్ని స్వీకరించారు. ప్రభుత్వం తరపున ఉగాది కానుకగా సన్నబియ్యం పంపిణీ ప్రారంభించింది. ఆసిఫాబాద్ లో ఈ సన్నబియ్యం తీసుకున్న శంకర్ అనే దళితుని ఇంట్లో జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి సన్నబియ్యంతో చేసిన అన్నంతో ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఆ దళిత కుటుంబం బాగోగులు తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమం అన్ని ఎఫ్పిఎస్ షాప్స్లో మన దగ్గర ఇప్పుడు మన జిల్లాలో 314 ఎఫ్పిఎస్ షాప్స్ ఉన్నాయి. సో ఫేర్ ప్రైస్ షాప్స్, దానికి అన్ని డీలర్స్కి కూడా అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. సో అక్కడ ఉన్న అన్ని స్టాక్స్ ఈరోజు 100% అన్ని ఎఫ్పిఎస్ షాప్స్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం శురువైంది. సో మనం ఫస్ట్ నుంచినే ఆనరబుల్ సీఎం సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా అన్ని చోట్ల మనం వెళ్ళి అక్కడ పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. ఆనరబుల్ ఎమ్మెల్యేసు, ఆనరబుల్ ఎమ్మెల్సీ, ఉన్నత అధికారులు అందరికీ, మండల్ స్పెషల్ ఆఫీసర్స్తో అందరికీ ఒక్కొక్క మనం షాప్ ఇచ్చి అక్కడే అందరికీ అవేర్నెస్ చేస్తూ, చైతన్యం చేస్తూ అక్కడే మనం పంపిణీ స్టార్ట్ చేయడానికి కోరుకోవడం జరిగింది. ఆ రకంగా మన జిల్లాలో చాలా ఘనంగా అన్ని చోట్ల ఒక్కొక్క గ్రామాల్లో కూడా ఎఫ్పిఎస్ షాప్లో జరుగుతుంది. ఈరోజు మేము ఇక్కడ ఉన్న మన ఆర్డీఓ గారు, ఏసీ రెవెన్యూ, ఏసీఎల్బీ గారు అందరూ మన నలుగురు వచ్చి ఒక దగ్గర సన్నబియ్యం వాళ్ళు వంట చేసింది వాళ్ళతోనే ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని తినాలి అండ్ వాళ్ళు ఆనందంగా ఎలా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు అది చూడడానికి రావడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడే నాతో మాట్లాడుతూ, వాళ్ళు మరాఠీ కొందరు ఉన్నారు, మరి కొందరు తెలుగులో మాట్లాడతారు. సో అందరితో మాట్లాడితే చాలా వాళ్ళు ఆనరబుల్ సీఎం గారికి చాలా ధన్యవాదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుపుతున్నారు.